ఓం శ్రీమాత్రే నమః. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ది సిరీస్ స్పాట్లైట్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం 8వ తారీఖు నవంబర్ 2025 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 5:38 తిథి తదియ ఉదయం 7:33 వరకు. తరువాత చవితి మరుసటి రోజు తెల్లవారుజామున 4:25. సంస్కృత వారం స్థిరవాసరః. నక్షత్రం మృగశిర రాత్రి 10:04 వరకు. తరువాత ఆరుద్ర. యోగం శివ సాయంత్రం 6:29 వరకు. కరణం విష్టి ఉదయం 7:33 వరకు. భవ సాయంత్రం 6 గంటల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:45 నుండి ఉదయం 7:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:51 నుండి ఉదయం 8:36 వరకు. రాహుకాలము ఉదయం 9:10 నుండి ఉదయం 10:35 వరకు. యమగండం మధ్యాహ్నం 1:24 నుండి మధ్యాహ్నం 2:49 వరకు. గుళిక కాలము ఉదయం 6:21 నుండి ఉదయం 7:45 వరకు. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:45 నుండి తెల్లవారుజామున 5:33 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:08 నుండి మధ్యాహ్నం 3:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. ఇప్పుడు రాశి ఫలాలను చూద్దాం. మేషరాశి. ఈరోజు మేషరాశి వారు రిస్క్ తీసుకున్నా మంచిదే. ఉత్సాహం మరియు ఊహించని మలుపులతో నిండిన రోజు కోసం సిద్ధంగా ఉండండి. మీ అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆశ్చర్యాలకు సిద్ధంగా ఉండండి. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడండి. తదుపరి వృషభ రాశి. ఈరోజు మీ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. కొత్త దాన్ని ప్రయత్నించడం లేదా కొత్త మార్గాన్ని ఎంచుకోవడమైనా ఈరోజు మార్పును స్వీకరించడానికి, కొత్త అవకాశాలను స్వాగతించే రోజు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారు పనులను తొందరగా పూర్తి చేయాలనుకుంటారు. కానీ మీ సమయాన్ని వెచ్చించి ఓపిగా ఉండడం చాలా ముఖ్యం. మీ మార్గంలో వచ్చే ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి మీరు మీ శక్తిని ఉపయోగించాలి. తదుపరి కర్కాటక రాశి. జీవితాన్ని సంతోషంగా మార్చే విధంగా నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న వాటిలో విజయం ఉండొచ్చు. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి. తదుపరి సింహరాశి. మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ ప్రక్రియను విశ్వసించడం మరియు ఓపికగా ఉండడం. విషయాలు నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించినప్పటికీ మీరు పైకి వస్తారు. మీ దయగల స్వభావం సంబంధాలను కొనసాగించడానికి సహాయపడుతుంది. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఆదాయం పెరుగుతుంది. ఇంటరాక్షన్ పెంచడం మీ ప్రొఫెషనల్ లైఫ్కు మెరుగైనదని అర్థం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. ఈరోజు ప్రేమ, వృత్తి లేదా డబ్బుకి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఇతరులతో కనెక్ట్ అయ్యే అవకాశాల కోసం చూడండి. ఎక్కువ లాభపడచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. ప్రేమ జీవితంలో కొనసాగుతున్న గందరగోళాన్ని పరిష్కరించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ బంధాలు బలంగా ఉంటాయి. కొంతమంది ఒంటరి స్థానికులు జీవిత భాగస్వామి కోసం అన్వేషణలో నిరాశను ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు, కానీ అవి తీవ్రంగా ఉండవు. ఈరోజు మీరు కార్యాలయంలో మీ ప్రతిభను ప్రకాశిస్తారు. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉండవచ్చు.
వీటిని మీరు తేలికగా పరిష్కరిస్తారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో బహిరంగంగా కమ్యూనికేట్ చేయండి మరియు వారికి సమయం ఇవ్వండి. కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు మీ పట్ల శ్రద్ధ వహించాలి. తదుపరి కుంభరాశి. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటే మంచిది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. పోటీ లేకపోవడం వలన మీ ఉత్పాదకత కూడా ప్రభావితం కావచ్చు. ఈ రంగంలో నూతన అవకాశాలు దక్కుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మీకు మంచిదని తెలుసుకుంటారు. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. చదువుకోవడం లేదా పని పొడవుగా ఎక్కువగా ఉన్నప్పుడు స్వల్ప విరామాలు తీసుకోండి.